వివిధ ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని అందరూ అనుకుంటారు. కానీ పుణ్యక్షేత్ర సందర్శన అంటే ఖర్చుతో కూడుకున్నది. అందుకే సామాన్యులు వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ అద్భుత అవకాశాన్ని కల్పించింది. తక్కువ ఖర్చుతో దేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలని భావించే భక్తుల కోసం రైల్వే శాఖ దక్షిణ భారత యాత్ర స్పెషల్ ప్యాకేజ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం 14,000తో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చుట్టి వచ్చే అవకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రకటించిన ఈ టూర్ ప్యాకేజ్ లో దక్షిణాదిన ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శించుకోవచ్చు. ఈ నెల 22న సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ 8 రాత్రులు 9 పగళ్లు ఉంటుంది. ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన భారత గౌరవ రైళ్లలో తాజా యాత్రను చేపట్టింది. ఈ ప్యాకేజ్లోని ఏ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు అనే విషయానికి వస్తే అరుణాచలం, రామేశ్వరం, మధురై మీనాక్షి ఆలయం, అనంత పద్మనాభస్వామి ఆలయం, శ్రీరంగనాథస్వామి ఆలయం, బృహదేశ్వర ఆలయం, కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, కోవలం బీచ్ ను సందర్శించవచ్చు. జూన్ 22న సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది. విజయవాడ, గూడూరు, ఖమ్మం, కాజిపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, తెనాలి, వరంగల్ స్టేషన్లలో ఈ రైళ్లు ఎక్కవచ్చు. మొత్తం షెడ్యూల్ 8 రాత్రులు 9 పగళ్లు యాత్ర కొనసాగుతుంది. మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణామలై చేరుకుంటారు. అరుణాచల ఆలయ సందర్శన చేసుకుని మూడో రోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు కుదుల్ నగర్ చేరుకుని అక్కడి నుంచి బస్సులో రామేశ్వరం సందర్శనకు వెళ్తారు. రాత్రి అక్కడే హోటల్లో బస చేస్తారు. నాలుగో రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత మధురైలోని మీనాక్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం కన్యాకుమారి పయనం. ఐదో రోజు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సూర్యాస్తమయాన్ని చూడొచ్చు. ఇక ఆ రోజు ఉదయం తిరువనంతపురం వెళ్తారు. అనంత పద్మనాభస్వామి దర్శనం తర్వాత కోవలం బీచ్ టూర్. సాయంత్రం తిరుచిరాపల్లి పయనం. ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. శ్రీరంగనాథస్వామి ఆలయ సందర్శన తర్వాత మధ్యాహ్నం తంజావూర్ చేరుకుని బృహదీశ్వర ఆలయ సందర్శనం చేసుకుంటారు. 8వ రోజు తంజావూర్ నుంచి సికింద్రాబాద్ బయలుదేరుతారు. 9వ రోజు ఉదయం 2 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో ఛార్జీలు ఎలా ఉన్నాయి అంటే ఎకానమీలో పెద్దలకు 14,250 రూపాయలు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు 13,250 రూపాయలు, స్టాండర్డ్లో పెద్దలకు 21,900, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు 20,700, కంఫర్ట్లో పెద్దలకు 28,450 రూపాయలు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు 27,010 రూపాయలుగా నిర్ణయించారు.